శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పద్మాసనా పరాశక్తి ప్రౌఢమాతా సరస్వతి లోక కళ్యాణ సిద్ధ్యర్థం భావైశ్వర్యం ప్రదాతు మే. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈరోజు జగద్గురువులైనటువంటి మనందరికీ మార్గదర్శకులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు జన్మించినటువంటి రోజు మనందరికీ కూడా పుణ్యప్రదమైన పర్వదినం. మనకి ఈ ఆదిశంకరాచార్యుల వారు ఆధ్యాత్మిక బోధల ద్వారా, ఆధ్యాత్మిక రచనల ద్వారా మనందరికీ కూడా ఈ భూమి ఉన్నంత వరకు కూడా మార్గదర్శకులే, జగద్గురువులే. ఇటువంటి ఆదిశంకరులు మన దేశంలో పుట్టి ఈ భూమి మీద నడయాడడం అనేటటువంటిది మన అదృష్టంగా భావిస్తూ వారికి నమస్కరిస్తున్నాము మనమందరం కూడా. ఈ ఆదిశంకరుల వారు మన దేశంలో కేరళ రాష్ట్రంలో పూర్ణానది తీరంలో ఉన్నటువంటి కాలడి అనే గ్రామంలో శివగురు ఆర్యాంబ అనే బ్రాహ్మణ దంపతులకి జన్మించారు. వీరి జన్మ కారణమైనటువంటి సంవత్సరం ఎప్పుడు అనేటటువంటిది ప్రజల్లో, పండితులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వారు ఏ సంవత్సరంలో పుట్టారనే దానికంటే ఆదిశంకర్లు జన్మించి వారి రచనల ద్వారా మనందరికీ మార్గదర్శకులయ్యారు అనేటటువంటి విషయం అక్షర సత్యమైనటువంటి విషయమే. ఇటువంటి ఆదిశంకరులు వైశాఖ శుద్ధ పంచమి నాడు జన్మించారు. ఈ వైశాఖ మాసం అనేటటువంటిది వసంత ఋతువులోది. చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు. ఈ ఋతు లక్షణం ఏమిటి? చెట్లు చిగిర్చి పూలు పూయడం, సమశీతలంగా ఉండడం. ప్రస్తుత కాలంలో ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి, అది వేరే విషయం. అయినప్పటికీ కూడా చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువు, చెట్లు చిగిర్చి పూలు పూస్తాయని ఒక చక్కనైనటువంటి ఋతు లక్షణం మనకి చెప్పబడుతోంది. అంతేకాకుండా చక్కగా పరిమళ భరితమైనటువంటి మల్లెపూల సువాసనలతో నిండిపోయినటువంటిది. అలాగే ఫలరాజమైనటువంటి మామిడి పండ్లు అవి లభించేటటువంటిది, ఆహ్లాదకరమైనటువంటిది, ఆనందకరమైనటువంటిది అయినటువంటి సమయము ఈ వసంత ఋతు సమయం, అందులో ఈ వైశాఖ మాసం. ఇటువంటి ఆనందకరమైన సమయంలో శివుడే శంకరుడుగా ఉద్భవించాడు. శంకరో శంకర అంటారు. శంకరుడే ఆదిశంకరులుగా జన్మించారు అని చెప్పి మనకి తెలుస్తూ ఉంటుంది. ఇటువంటి ఆదిశంకరులు తన బాల్యంలోనే తండ్రిని పోగొట్టుకున్నారు. అంటే తండ్రి చచ్చిపోయారు, మరణించారు. ఆ తర్వాత శంకరుల వారి తల్లి తన కుమారుడికి ఉపనయనం చేసింది. ఉపనయనం చేసి వేద విద్యలు నేర్పించడం అనేటటువంటిది ఆవిడ అభిప్రాయం. ఈ పిల్లవాడి ఉపనయనానంతరం ఇతనికి సన్యాసం తీసుకోవాలని చాలా ఇష్టమైనటువంటి విషయం. ఆ సన్యాసం తీసుకోవడం కోసం అని చెప్పి తల్లిని ఎన్నోసార్లు అనుమతి అడిగారు ఆదిశంకర్లు. తల్లి, నాయనా, మీ తండ్రి ఎలాగో గతించారు, నువ్వు నాకు ఉన్నటువంటి ఒక్క కుమారుడివి, నువ్వు కూడా సన్యాసం తీసుకుంటే నా పరిస్థితి ఎలాగా అని చెప్పి ఆవిడ బాధపడి కొడుకు సన్యాసం తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఆదిశంకర్లు పూర్ణానదిలో స్నానానికి వెళ్ళారు, స్నానం చేయడానికి.
ఆ సమయంలో ఒక మొసలి ఆయన కాలు పట్టుకొని లాగేస్తోందట నదిలోకి. అందులో మొసలికి నీళ్లలో బలం ఎక్కువ అని చెప్పి చెబుతూ ఉంటారు. అది ఆ బలం చేత లోపలికి లాగేస్తూ ఉంటే ఆ శంకరుడు ఎంత నీటికి బయటికి వద్దామనే ప్రయత్నం చేసినా కూడా రాలేకపోతున్నారు. తల్లి ఆ గట్టు మీద ఉంది. అమ్మా, మొసలి నన్ను లోపలికి లాగేస్తోంది, ఈ సమయంలోనైనా నేను సన్యాస దీక్ష తీసుకోవడానికి అనుమతి ఇయ్యమ్మా అని చెప్పి ఆయన ప్రార్థించారు తల్లిని. ప్రార్థించేసరికి తల్లి ఆ కొడుకు బతికి బట్టగడతాడు అనే ఉద్దేశంతో సరే నాయన సన్యాసం తీసుకుంది కానిలే నువ్వు అంది. ఏమి మాయో మరి ఏమిటో వెంటనే ఆ మొసలు వదిలేసిందట ఆయన. వెంటనే ఆ బాలశంకరుడు బయటికి వచ్చి తను ఇల్లు వదిలి వెళ్ళిపోతూ, అమ్మా, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను వస్తాను, నీ అంత్యకాలంలో కూడా వచ్చి నేను నీ అంత్యక్రియలు కూడా నిర్వహిస్తాను అని చెప్పి ఇల్లు వదిలిపోయి కాశీ పట్టణానికి చేరుకున్నట్టుగా మనకి ఆదిశంకరుల జీవిత చరిత్ర చెబుతోంది. ఆ కాశీ నగరంలో భిక్షాటనకు వెళ్తే ఒక ఇంట్లో ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అని ప్రార్థించారట ఆ బాలశంకరులు. ఆ ఇంట్లో ఆ ఇల్లాలకి ఏమీ లేదు ఇతనికి తెచ్చి పెట్టడానికి. ఏం చేయాలో తోచలేదు. ఇల్లంతా వెతికేసరికి ఒక ఉసిరికాయ దొరికిందట. ఆ ఉసిరికాయ అతని చేతిలో వేసింది, ఆ బాలశంకరుడి చేతిలో వేసింది. నాయన, మా ఇంట్లో ఇదే ఉంది, ఏమీ లేదు, నేనే కడు పేదరాలు లేని. వెంటనే ఆ శంకరులు లక్ష్మీ అమ్మవారిని కనకధారాస్తవం అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా అని చెప్తూ కనకధారా స్తవంలో లక్ష్మీ అమ్మవారిని ప్రార్థించారు. ప్రార్థించేసరికి ఆయన యోగ జాతకులు కాబట్టి వెంటనే లక్ష్మీదేవి ఆ పేదరాలి ఇంటి నిండా బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది అని చెప్పి మనకి కనకధారాస్తవం చెబుతోంది. ఈ ప్రకారంగా ఆ ఆదిశంకరులు అనేకమైనటువంటి శాస్త్రాలు అవి చదువుకొని ఎన్నో తర్కశాస్త్రాలు, వేదాంత శాస్త్రాలు మొదలైనవి చాలా చదువుకున్నారు. ఆ తర్వాత వీరు గోవింద భగవత్పాదులు అనేటటువంటి గురువు గారి దగ్గరకు వెళ్ళి ఆయన వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పి వారిని మెప్పించినందువలన ఆ గురువు గారు శంకరుని తన శిష్యుడిగా స్వీకరించి సన్యాసాన్ని ఇచ్చారు. ఆ తర్వాత ఆదిశంకరులు సన్యాసం తీసుకుని సన్యాసులుగా, దేశికులుగా మారారు. అయితే ఈ ఆదిశంకరాచార్యుల వారు జీవించిన సమయమే 32 సంవత్సరాలు. ఈ 32 సంవత్సరాల్లో కూడా మన భారతదేశం అంతా కూడా 4 సార్లు పర్యటన జరిపినట్టుగా మనకి తెలుస్తోంది. 4 సార్లు పర్యటించి తన బోధలు చెబుతూ 4 మఠాలను కూడా స్థాపించారు. బదరీ మఠానికేమో తోటకాచార్యుల వారు అనేటటువంటి తన శిష్యుణ్ణి మఠాధిపతిగా నియమించారు. అలాగే ద్వారకా మఠానికి హస్తామలకాచార్యుల వారిని శిష్యులుగా, పీఠాధిపతులుగా నియమించారు. అలాగే పూరిలో గోవర్ధన మఠం, దీనికి పద్మపాదాచార్యుల వారిని పీఠాధిపతిగా నిర్ణయించారు. అలాగే శృంగేరి శారదా పీఠానికి సురేశ్వరాచార్యులు అనేటటువంటి శిష్యుణ్ణి, అతన్ని పీఠాధిపతిగా నియమించారు. ఇలా 4 పీఠాలు స్థాపించి మన దేశంలో 4 పీఠాలకి కూడా తన శిష్యుల్లో ముఖ్యమైనటువంటి వారిని పీఠాధిపతులుగా నియమించారు. ఈ ప్రకారంగా ఆ పీఠాలు ఈనాటికి కూడా హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తూ ఆ పీఠాధిపతులుగా ఇంకా గురువులుగా కొనసాగుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు. అంతేకాకుండా
ఈ ఆదిశంకరులు మనకి ముఖ్యంగా అద్వైత మత సిద్ధాంత స్థాపకులు అని మనం చెబుతూ ఉంటాం. అద్వైతము అంటే, ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే రెండవది లేనిది. రెండవది లేనిది అంటే ఏమిటి? ఒకటే బ్రహ్మ పదార్థం, ఏకం సత్, ఒకటే సత్యం ఉంది, అదే బ్రహ్మ పదార్థము అని చెప్పేటటువంటిది. ఇవి ప్రజ్ఞానం బ్రహ్మ, ఇది జ్ఞానమే బ్రహ్మ పదార్థము. బ్రహ్మ పదార్థము అంటే ఆత్మ పదార్థము. ఆ ఆత్మ పదార్థాన్ని గురించి తెలుసుకోవడమే విశిష్టమైనటువంటి జ్ఞానమే బ్రహ్మ పదార్థము. ఏకో జీవహాని. అలాగే ఇది ఐతరేయ ఉపనిషత్తులో చెప్పబడినటువంటిది. అలాగే బృహదారణ్యక ఉపనిషత్తు ఏమని చెప్తోంది? అహం బ్రహ్మాస్మి, నేనే దేవుణ్ణి. నేనే దేవుడు అంటే ఈ దేవుడు నేను అనేటప్పుడు అక్కడ ఉన్నటువంటిది ఏడు శరీరమా అంటే కాదు. శరీరంలో ఉన్న జీవశక్తి ఏదైతే ఉందో అది బ్రహ్మ పదార్థము అని చెప్పేటటువంటిది. ఇంకా ఛాందోక్యోపనిషత్తు చెప్తోంది తత్వమసి, తత్వం అసి, తత్ త్వం అసి. తత్ అంటే అది, అది అంటే ఆ బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అది నువ్వు. నువ్వే అంటే ఏ జీవి అయినా సరే, ఏ జీవిలో కదిలేటటువంటి ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తి, ఆ ప్రాణశక్తి ఆ భగవంతుడు అని చెప్పేటటువంటిది ఛాందోక్య ఉపనిషత్తు. అలాగే అయమాత్మ బ్రహ్మ, ఇది మాండూక్య ఉపనిషత్తు అనమాట. అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మము అని చెప్పేటటువంటిది. ఈ 4 లక్ష్యాలు వాక్యాలు తీసుకొని ఆదిశంకర్లు అద్వైత ప్రస్తారాన్ని ప్రారంభం చేశారనమాట. అంటే ఈ జీవుల్లో వెలిగేటటువంటి పరమాత్మ స్వరూపం, కాంతి స్వరూపం ఏదైతే ఉందో అదే బ్రహ్మ పదార్థము, అదే జీవుడు, అదే దేవుడు, ఇంతకంటే వేరేది లేదు అని చెప్పేటటువంటిది దానిని అద్వైత సిద్ధాంతము అని అంటారు. జీవుడే పరబ్రహ్మం, వేరేది ఏమీ లేదు అని ఈ విషయాన్నే మనకి మంత్రపుష్పం కూడా చెప్తుంది వేదం. నీవారసూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివ స హరిసేంద్ర సోక్షరః పరమస్వరాట్ అంటోంది. అంటే నీవారసూకవత్తన్వి, నివ్వర ధాన్యం గింజ, వరి ధాన్యం గింజ పైన ఉన్నటువంటి ముళ్ళు ఎంత ఉందో అంత సూక్ష్మమైనటువంటి శరీరం కలిగినటువంటిది, అంత సూక్ష్మమైన రూపం కలిగినటువంటిది. నీవారసూకవత్తన్వి పీతాభాస్వతి అనూపమా, పసుపు పచ్చని రంగులో ప్రకాశిస్తూ ఉన్నటువంటిది, అణుమాత్రంగా ప్రకాశిస్తూ పసుపు పచ్చనటువంటి కాంతిలో ప్రకాశిస్తూ ఉన్నటువంటిది నీవారసూకములాగా ఉన్నటువంటిది. అటువంటిదే తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. అటువంటి చిన్న కాంతి వైభాగంలో మెరుస్తూ ఉన్నటువంటిది ఏ పరమాత్మ ఉన్నాడో ఆ పరమాత్మ నివరి గింజము ధాన్యము పైన ఉండే ముళ్ళు ఏదైతే ఉందో అంత రూపంలో పసుపు పచ్చని కాంతిలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ కాంతి చివరి కొన భాగంలో ఉండేటటువంటిది ఏదైతే ఉందో అది పరమాత్మ. అది ఏమంటున్నాడు? స శివ, ఆయనే శివుడు, ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే పరమస్వరాట్. ఈ ప్రపంచానికి అంతటికీ కూడా ఆయనే అధిపతి. అంటే అనోరణీయాన్ మహతో మహీయాన్ అంటారు. అతి చిన్నవాళ్లలో చిన్నది, పెద్దవాళ్లలో పెద్దది. అటువంటి పరమాత్మ జ్యోతి స్వరూపము అని చెప్పేటటువంటిదే అద్వైత సిద్ధాంతము. ఈ సిద్ధాంతాన్నే మనకి భాగవతంలో గజేంద్ర మోక్షంలో ఏనుగు ప్రార్థిస్తుందన్నమాట. ఎంతసేపటికి కూడా 1000 సంవత్సరాల పైన గడిచిపోయింది, ఇంకా ఈ మొసలి నన్ను వదలటం లేదు. ఇంకా దాని ప్రయత్నం అంతా చేసింది వదిలించుకోవడానికి, కానీ వదలటం లేదు. ఇంకా మన ప్రయత్నం అయిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే ఇంకా భగవంతుడినే ప్రార్థిస్తూ ఉంటాం. ఏనుగు ఎక్కర్ల, మనమైనా కూడా అంతే, మానవులం. మన ప్రయత్నం మనం చేస్తాము. మన ప్రయత్నం ఫలించకపోయినట్లయితే భగవంతుడికి
అనేక రకాలైన మొక్కులు మొక్కుతాం. భగవంతుడా మమ్మల్ని ఈ ఆపద నుంచి బయట వెయ్యి, ఏదో నీ గుడికి వస్తామనో, లేకపోతే నీకు వ్రతం చేస్తామనో, ఏదో అనేక రకాలైన మొక్కులు మొక్కుకుంటూ ఉంటాం దైవశక్తిని. చేత ఆ ఏనుగు కూడా దేవుణ్ణి ప్రార్థించింది. మరి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆ దేవుడు ఎలా ఉంటాడని ఆ ఏనుగుకి ఏం తెలుసు? పశువు కదా అది. కాబట్టి అది ఒక్కటే ప్రార్థన చేసింది. అంటే ఏనుగు ద్వారా పోతన మనకి అద్వైత సిద్ధాంతాన్ని బోధిస్తున్నాడు. ఏనుగు ప్రార్థించిందని కాదు, ఏనుగు ద్వారా మనకి బోధిస్తున్నాడు పోతన. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిని అలోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వడు ఏకాకృతుడై వెలుంగు అతను నేసే వింతున్. ఇంకా లోకాలు సమస్త 14 లోకాలు, భూమి క్రింద 7 లోకాలు, భూమి పైన 7 లోకాలు, 14 లోకాలు. లోకేశులు లోకాలని పరిపాలించేటటువంటి వారు, రాజులు. లోకస్తులు లోకంలో ఉండేటటువంటి సమస్త జీవరాశులు కూడా. తెగిన తుదిని శరీరాన్ని వదిలిపెట్టేసిన అనంతరం అలోకంబగు పెంచీకటికి కళ్ళు పొడుచుకున్నా కనబడనటువంటి భయంకరమైనటువంటి చీకటికి అవతల వైపున ఒక్కటే ఆకారంతో ఏదైతే ప్రకాశిస్తూ ఉంటుందో ఆ ప్రకాశించేటటువంటి ఆ వెలుగునే నేను కోరుకుంటున్నాను అంటాడు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిని అలోకంబగు పెంజీకటి గవ్వల ఏకాకృతుడై వెలుగు, ఒకే ఆకారంతో జగజ్జగీయమానంగా ధగధగలాడుతూ వెలుగుతూ ఉంటాడో అటువంటి కాంతి స్వరూపుడైనటువంటి పరమాత్మని ప్రార్థిస్తాను అని చెప్పి చెప్తాడు. అంతేకాకుండా ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు వాని నాత్మభౌ ఈశ్వరనే శరణంబు కోరెదన్ శరణంబు వేడెదన్. సరే, ఎన్నో చెప్పింది. ఎవరిని చేజనించు జగము, ఎవని లోపల నుండు, ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవడు, అనాది మధ్య ఆది అంతము మధ్య లేనటువంటి వాడెవడు, సర్వము తానే అయినటువంటి వాడెవడు. మరి వాడంతా ఎక్కడుంటాడు? ఆత్మభౌ, నీ యొక్క ఆత్మలోనే ఉంటాడు. ఆత్మలోనే పుట్టినటువంటి వాడు నీ ఆత్మభౌ. ఆత్మభౌడు అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణే శరణు వేడుకుంటాను అని చెప్పి చెప్తోంది. ఇది అద్వైత సిద్ధాంతానికి ఒక చక్కనైనటువంటి ఉదాహరణ. ఇటువంటి అద్వైత సిద్ధాంతాన్ని మనకి చెప్పినటువంటి వారు ఆదిశంకరులు. ఈ ఆదిశంకరులు ఎన్నో రచనలు చేశారు. ఆ రచనలన్నీ కూడా భాష్య గ్రంథాలని, ప్రకరణ గ్రంథాలని, స్తోత్ర గ్రంథాలని 3 రకాలుగా చెప్పుకోవచ్చు, విభజన చేసుకోవచ్చు. ఇంతేకాకుండా ఆదిశంకరులు ఆ చక్కనైనటువంటి ఎన్నో స్తోత్రాలు కూడా రచనలు చేశారు. ఇంతేకాకుండా ప్రస్థానత్రయం, ఉపనిషత్తులు, తర్వాత ఈ భగవద్గీత, ఇవన్నీ కలిపి ప్రస్థానత్రయం అని అంటారు అన్నమాట. బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, వీటికి భాష్యం రాశారు. వీటిని ప్రస్థానత్రయము అని చెప్పి చెప్తారనమాట. అంటే ముక్తిని పొందడానికి, మనం ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగడానికి పనికి వచ్చేటటువంటి గ్రంథాలు ఇవి ప్రస్థానత్రయం. ఈ ఆదిశంకరులు రచనలు చాలా వరకు కూడా మనం ఎన్నో స్తోత్రాలు చేసుకుంటూ ఉంటాం తెల్లారులేస్తే. అయితే ఈ స్తోత్రాలని ఎవరు రాశారు అనేటటువంటి విషయం మనం అంతగా గమనించం. మనం చేసేటటువంటి స్తోత్రాలు శివానంద లహరి, సౌందర్య లహరి, తర్వాత గంగా స్తోత్రం, కనకధారా స్తోత్రం, నిర్వాణ షట్కం, నిర్వాణ దశకం, ఇంకా మీనాక్షి పంచరత్నం, భజ గోవిందం, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి స్తోత్రాలు మనం నిత్యము కూడా పారాయణ చేసుకుంటూనే ఉన్నాం. అటువంటి ఉత్తమోత్తమైనటువంటి స్తోత్రాలు కూడా మనకి అందించి భగవంతుణ్ణి మనకి మన మనస్సు భగవంతుడికి దగ్గర అయ్యేలాగా చేసేటటువంటి గొప్ప స్తోత్రాలను రచించారు మన ఆదిశంకరులు. శివానంద లహరి చూసినట్లయితే దేన్నైనా మనము
చదవడమే కాకుండా వాటి భావంతో చదువుకున్నట్లయితే దాని ఆనందము మనకి అనుభవం అవుతుంది. ఆ ఆనందానుభూతి ముందర ఇంకా మిగిలినవన్నీ చాలా తక్కువగా అనిపిస్తాయి. ఈ శివానంద లహరిలో పరమేశ్వరుని ఉద్దేశించి చెప్తున్నారనమాట. సృష్టిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి స్వామి శివ. మనకి ఈ శివుడు అంటే ఈశ్వరుడు, ఈ ప్రపంచ మంగళకరుడు, ఈశ్వరుడు, ప్రభువు ఈ ప్రపంచానికి అంతటికీ కూడా. జగత పితరవు వందే అంటాడు కాళిదాసు. జగత్తునికి తల్లిదండ్రులు ఈ శివ పార్వతులు కనుక ఆ ఈశ్వరుడైనటువంటి ఆ ప్రభు అయినటువంటి ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాడు అనమాట. ఎలాగా సృష్టిలో నీ దృష్టిలో అన్ని జీవులకి కూడా సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఉందయ్యా. అది ఏ జీవైనా గాని, అది నరుడు గాని, దేవుడు గాని, దైవత్వం, దైవ స్వభావం, మంచి గుణాలు, అలాగే నగాలు గాని, వనాలు గాని, మృగాలు గాని, తర్వాత దోమలు, పశువులు, కీటకాలు, ఏవైనా శరీరాన్ని ధరించని ఈ శరీరం అనేది ధరించబడుతుంది. లోపల ఉన్న ఆత్మ ఆత్మ లోపల చేరుతుంది. ఆత్మలో మార్పులు ఉండవు కానీ శరీరంలో మాత్రం మార్పులు వస్తూ ఉంటాయి. అంటే ఒక పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం అంటారు. కాబట్టి పుట్టినటువంటి వాడు చావక తప్పడు. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అని అంటారు భగవద్గీత. కాబట్టి చచ్చిన వాళ్ళు పుట్టక తప్పదు. ఆ పుట్టుక అనేటటువంటిది మళ్ళీ ఎలాగా సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవిగాగైనా కూడా మళ్ళీ వాడు జన్మ ఎత్తవచ్చును. ఆ శరీరంలో ఉన్న జీవుడికి శరీరంతో చేసే పాప పుణ్య కర్మల ఫలితం అంటదు. పద్మపత్రమివాంభస అన్నట్టుగా తామర రేకు మీద, తామర ఆకు మీద నీటి బొట్టు పడినట్లయితే ఆ నీటి బొట్టు చెమ్మ ఏదైతే ఉందో తామరాకి అంటుకోదు. అది పైన తలతల మెరుస్తూ అటు ఇటు తిరుగుతుంది తప్ప ఆ నీటి బొట్టుకి తామరాకి ఏ రకమైన సంబంధం ఉండదు. అదే విధంగా మన శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ ఏదైతే ఉంటాడో, జీవుడు ఏదైతే ఉంటాడో ఆ జీవుడికి మనం శరీరంతో చేసేటటువంటి పాప పుణ్య కర్మ ఫలితం ఏమీ కూడా అంటదు. కాబట్టి ఈ పాప పుణ్యకర్మ ఫలితం అనుభవించాలి అంటే వేరే శరీరంలో మనం చేసుకున్నటువంటి పుణ్యకర్మలు బట్టి, పాపకర్మలను బట్టి మనకి ఈ శరీరం అనేది లభిస్తూ ఉంటుంది అని చెప్పి మనకి బ్రహ్మాండ దర్పణం అనేటటువంటి పుస్తకం చెబుతూ ఉంటుంది. ఎక్కువ పాపాలు చేసినట్లయితే ఇతరమైనటువంటి జీవులుగాను, కొంత పాపం కొంత పుణ్యం చేసినట్లయితే ఉత్తమమైనటువంటి కొంచెం మానవ జన్మ ఎత్తుతూ ఉంటారు అని చెప్పి తెలుస్తూ ఉంటుంది. అలాగే నువ్వు ఏ శరీరాన్నైనా ఇయ్యి, కానీ నీ యందు మాత్రము మాకు ఎప్పుడూ కూడా మనసు లగ్నమయ్యేలా ఉండేటట్టుగా చెయ్యి నాయన. నీ మనసు నీ యందు లగ్నం అవుతూ ఉంటే ఏ శరీరం ఇచ్చినా పర్వాలేదు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే కాళహస్తి, కాళము పాము, హస్తి ఏనుగు, సాలెపురుగు, ఈ మూడు కూడా 3 రకాల జన్మలెత్తినా ఆ భగవంతుడికి ఈశ్వరుడికి సేవ చేసి వాళ్ళు ముక్తిని పొందారు. కాబట్టి శరీర ధారణలో ఏమీ విశేషం లేదు. భక్తి నీ యందు ఉన్నట్లయితే చాలు. ఏ మృగం జన్మెత్తినా పర్వాలా, మనిషి జన్మ ఎత్తి భగవంతుని యందు ధ్యానం లేకుండా, మంచి లేకుండా జీవితం గడిపే వాళ్ళకంటే ఏ అతి చిన్న కీటకం జన్మ ఎత్తినా పర్వాలా నీకు సేవ చెయ్యాలనేటటువంటి బుద్ధి కలిగి ఉండడం అనేటటువంటిది చాలా గొప్ప విశేషము అని చెప్తున్నాడు. చెప్తూ నరత్వం, దేవత్వం, నగవన మృగత్వం, అశకత పశుత్వం, కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జ చరణ పరమానంద లహరి విహారాసక్తం చేత్ హృదయమివ కిం తేన వపుషా. నరత్వం మనిషిగా ఉండని, దేవత్వం దైవత్వాన్ని, నగవన మృగత్వం నగం పర్వతంగా గాని, తర్వాత వన వన మృగత్వం అడవుల్లో తిరిగే జంతువులుగా గాని, మృగాలుగా గాని,
లేదా వనాలుగా గాని మశకత మశకత్వము దోమగా గాని జన్మని, పశుత్వం చతుష్పాదాలు కలిగినటువంటి జీవులుగా పశువులుగా ఈ జన్మ, కీటత్వం చిన్న చిన్న పురుగుగాన్నా జన్మించని కానీ ఏవైనా కానీ ఈ జన్మలు, విహగత్వాది జననం భగవతు పక్షులుగా కూడా జన్మ ఇయ్యి నాకు ఏం పర్వాలేదు, మనిషిగా గాని దేవుడుగా గాని నగాలుగా గాని, నగం అంటే పర్వతాలు, నగచ్చంతి ఇతి నగాహ పర్వతాలుగా గాని, వనాలుగా గాని, లేదా వనంలో తిరిగే మృగాలుగా గాని, తర్వాత దోమలుగా గాని, చతుష్పాదాలు ఆవులు గేదెలు తర్వాత మేకలు మొదలైనటువంటివన్నీ కూడా ఈ జీవులుగా గాని, పురుగులుగా గాని, పక్షులుగా గాని ఏ రకంగా అయినా నాకు శరీరాన్ని నువ్వు ఈ అయినప్పటికీ కూడా సదా తత్ పాదాబ్జ చరణ పరమానందలహరి అయినప్పటికీ కూడా నీ యొక్క పాద పద్మాలని ఆ ఆ ఆశించి నీ పాద పద్మాల ఎందు భక్తితోటి, భక్తి అనేటటువంటి కెరటాలలో మునిగిపోయేటట్టుగా నాకు అవకాశం ఇది. ఈ పాద పద్మాలనేటటువంటి ఆనందలహరి, ఆనందం అనేటటువంటి పెద్ద కెరటంలో విహరించేటట్టుగా నువ్వు నాకు చెయ్యి. అలా చేసినట్లయితే ఈ శరీరంతో ఏం పని ఉందయ్యా శివ, నాకు శరీరం ముఖ్యం కాదు, నీ పాద పద్మాలలో నేను సదా సేవలో ఉండడమే నాకు ఒక ఆనందకరమైన విషయము. శరీరం దేవుంది శివ అని చెప్పి ఆ శివానంద లహరిలో చెప్తున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి, ఎంత ఆనందకరమైనటువంటి శ్లోకంగా చెప్పబడుతోందో మనకి. కొన్ని మచ్చునకి మాత్రమే మనం చూసుకుంటున్నాము. ప్రతి శ్లోకము కూడా ఒక అమృత గుళికలాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇంకా ప్రతీదీ కూడా అద్భుతమైందే అంటూ ఆదిశంకరులు నిర్వాణ శక్తం, నిర్వాణ దశకం అని రెండు కూడా రచించారు. ఇటువంటి రచనల్లో ఉత్తమోత్తమైనటువంటివి నిర్వాణ శక్తం. ఇటువంటి నిర్వాణ శక్తం అంటే నిర్వాణం అంటే ముక్తి అని అర్థం అన్నమాట. ఆ ముక్తినిచ్చేటటువంటిది కాబట్టి ఆ ముక్తినిచ్చేటటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని షట్కము అంటే 6 అని అర్థం. నిర్వాణ షట్కము, నిర్వాణ దశకము అని చక్కనైనటువంటి ఒకటి షట్కం అంటే 6 శ్లోకాలు, దశకం అంటే 10 శ్లోకాలు. అవి కూడా అత్యద్భుతమైనటువంటి శ్లోకాలు అన్నమాట. ఇవి ఎలాగానంటే ఇవి చక్కని అద్వైత సిద్ధాంతం. ముఖ్యంగా ఈ నిర్వాణ షట్కం చూసినట్లయితే న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞా అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానంద రూప శివోహం శివోహం అహం శివ. నువ్వెవరు అని అన్నట్టయితే నేను పలానా వెంకమ్మనో పుల్లయ్యనో, నీ పేరేమిటి అని అంటే వెంకయ్యో పుల్లయ్యో ఏదో మల్లమ్మ ఏదో చెప్తాం. ఆ శరీరానికి ఆ ధారణ ఉన్నంత వరకు, జన్మించి ఆ పోయేంత వరకు అతనికి సంజ్ఞ, ఆ శరీరానికి ఆ సంజ్ఞ. మానవులకి ఈ పశుపక్షాదులకి పేర్లే లేవు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, లోపల ఉన్నటువంటి చిద ఆనంద స్వరూప అహం శివ, అహం శివ అన్నాడు. శివ అంటే మంగళప్రదమైనటువంటి వాడు, శివ అంటే శివుడు, జీవుడు. ఇక్కడ శివుడికి మరి ఏమన్నా బంధువులు ఉన్నారా, పుణ్యపాపాలున్నాయా? ఇందాక చెప్పుకున్నట్టుగా ఏమీ లేవు. నా పుణ్యం నా పాపం. మరి ఈ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శరీరంతో చేసేటటువంటి పుణ్యపాపాలకి లోపల ఉన్న పరమాత్మకి ఏ విధంగానూ సంబంధం లేదు. ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే మనం ఒక ఇంట్లో ఉంటున్నాం. ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి వస్తాయి తప్ప
కష్టం వస్తే బాధపడతారు, సుఖం వస్తే సంతోషపడతారు. ఆ ఇంటికి ఏ రకమైన సంబంధం ఉండదు. అలాగే ఈ లోపల ఉన్న జీవుడికి ఏ రకమైన సంబంధం లేదు. ఆ కష్ట సుఖాలని అనుభవించవలసింది శరీరమే. ఆ కాబట్టి ఇక్కడ నా పుణ్యం నా పాపం, నాకు పుణ్యము లేదు, నాకు పాపము లేదు, రెండు అంటావు. నా సౌఖ్యం నా దుఃఖం, నాకు సుఖము లేదు, దుఃఖము లేదు, బాధ లేదు, ఆ, సంతోషం లేదు. నా మంత్రో నా తీర్థం, నాకు మంత్రం లేదు, మంత్ర ఉపదేశం లేదు, మంత్రం చేయవలసిన పని లేదు, ఏమీ అంటుకోవు నన్ను. నా తీర్థం, నేను తీర్థయాత్రలకు కూడా వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. నా వేదాహ నా యజ్ఞాహ, నాకు వేదాలు అవసరం లేదు, నేను యజ్ఞయాగాది క్రతువులు చేయవలసిన పని కూడా లేదు. అహం భోజనం నైవ భోజ్యం న భోక్త, నేను భోజనం కాదు, భోజ్యం పదార్థాన్ని కాదు, భోజనం చేసేటటువంటి భోక్తని కూడా కాదు. నేను తినేది లేదు, నన్ను తినే ఆహార పదార్థము కాదు, నేను తినేవాణ్ణి కాదు. అన్నీ కూడా ఈ శరీరంతో ఇంద్రియాలతో జరుగుతాయి తప్ప ఏ పనులైనా నాకు మాత్రం ఇవేవి అవసరం లేదు. మరి అయితే నువ్వెవరు, నువ్వెవరు అని అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం అన్నమాట. చిదానంద రూప శివోహం శివోహం, సచ్చిదానంద రూపం. చిత్ అంటే మనస్సు, ఆనందాన్ని కలిగించేటటువంటి రూపం ఏదైతే ఉందో, అంటే ఆ మనస్సుకు ఆనందాన్ని కలిగించేది అంటే భగవంతుడు లోపల ఉంటేనే ఆనందం గాని దుఃఖం గాని ఏదైనా శరీరానికి కలుగుతాయి. కాబట్టి సచ్చిదానంద రూపం, సత్యమైనటువంటి మనస్సుకి ఆనందాన్ని కలిగించేటటువంటి మంగళప్రదమైనటువంటి జీవాత్మ ఎవరో అదే నేను. అహం శివ, అహం శివ అని చెప్పి అంటున్నాడు. అలాగే ఇంకా ఏం చెప్తున్నాడు మరి, నా మృత్యుర్న శంక न मे जातिभेदः पिता नैव मे नैव माता च जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः చిదానందరూపः శివోహం శివోహం. మరి నా మృత్యుహు, మృత్యు ఉందా, చావు ఉందా? ఆ జీవుడు జీవాత్మ వెళ్ళిపోతే ఆ శరీరానికి చావు ఉంది, కానీ జీవుడికి మాత్రము చావు లేదు. నా మృత్యుహు, మృత్యువు లేదు నాకు. నా శంక, నాకు ఏ విధమైనటువంటి సందేహము లేదు, మృత్యు శంక లేదు. మృత్యువు లేదు, చచ్చిపోతామేమోననేటటువంటి శంక కూడా లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా శరీరధారులకు మాత్రమే ఉంటాయి, శరీరాన్ని ధరించినటువంటి వాడికి లేదు, శరీరంలో ఉండేటటువంటి వాడికి లేదు. అంతేకాకుండా నమే జాతి భేదా, ఈ కులాలు లేవు, ఆ తర్వాత ఏ విధమైన మతాలు కూడా లేవు. ఏవో మనం కొట్టుకోవడం తప్ప మతాలు లేవు, కులాలు లేవు. ఏ కులమైనా ఏ మతమైనా ఏ జాతి అయినా సృష్టిలో ఉన్న ఏ జీవుల్లో అయినా కూడా ప్రకాశించే జీవశక్తి ఏదైతే ఉందో అదే పరమాత్మ. కనుక నాకు జాతి భేదం కూడా లేదు. జాతి అంటే ఏదో ఫలానా జాతి, వీళ్ళు ఈ జాతి వాళ్ళు ఆ జాతి అని చెప్పుకోవడం కాదు. ఈ జాతులు కావు, పశుపక్షాదులు, తర్వాత ఇతరమైనటువంటి అండజాలు, స్వేదజాలు, తర్వాత ఇలాంటివన్నీ కూడా జాతులు, 4 రకాల జాతులు మొత్తం. కాబట్టి ఇటువంటి జాతి భేదాలు కూడా నాకు లేవు. ఏ జీవిలోనైనా సరే వెలిగే ఆత్మస్వరూపాన్ని నేనే. పితా నైవ మే నైవ మాతా చ జన్మ, నాకు తండ్రి లేడు, తల్లి లేదు, జన్మ కూడా లేదు. అంటే ఈ జీవుడు వెళ్ళిపోతే, ఈ కాంతి వెళ్ళిపోతే శవం, ఈ కాంతి ఉంటే శివం. కాబట్టి నాకు పుట్టుకే లేదు, నాకు చావు లేదు, నాకు తల్లి లేదు, తండ్రి లేదు. నా బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య, నాకు బంధువులే లేరు, నాకు మిత్రులు లేరు, నాకు స్నేహితులు లేరు, నాకు చుట్టాలు లేరు, నాకు గురువులు లేరు, నాకు శిష్యులు లేరు, నాకు నేనే. మరి ఎవరు నువ్వు? చిదానంద రూప శివోహం శివోహం, అహం శివానంద రూప, మంచి ఆనందకరమైనటువంటి రూపం కలిగినటువంటి నేను ఈశ్వరుడిని అని చెప్పి చెప్తున్నాడు. ఈ రకంగా చెప్తూ ఇంకా అమ్మవారి సౌందర్యాన్ని వర్ణిస్తూ సౌందర్య లహరిలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు అనమాట. ఆమె కూర్చున్నటువంటి ఆసనాన్ని గురించి చెప్తున్నాడు. ఆ అమ్మవారే
ఓ, మంగళప్రదమైనటువంటిది. శివ శివ అని అంటే శివుడు పార్వతి ఇద్దరు కూడా మనకి ఆ, వాళ్ళిద్దరిని కూడా తలుచుకున్నట్టుగా మనకి అనిపిస్తుంది. శివ అంటే అమ్మవారు, శివ అంటే శివుడు అన్నమాట. ఇక్కడ ఈ సౌందర్య లహరి, సౌందర్యము అనేటటువంటి పెద్ద కెరటం అన్నమాట. అమ్మవారు భువనైక సౌందర్యవతి, మామూలు సౌందర్యం కాదు. ఆమె సౌందర్యాన్ని మనకి లలితా సహస్రంలో 20 శ్లోకాల వరకు అద్భుతంగా వర్ణిస్తూ ఉంటారు. అలాగే కాళిదాసు శ్యామల దండకంలో ఆపాద మస్తకం అద్భుతంగా వర్ణించారు అమ్మవారిని. అటువంటి అమ్మవారిని ఈ ఆ, ఆదిశంకరులు శివానంద లహరిలో చెప్తున్నారు అన్నమాట. ఈమె ఎక్కడుంది? సుధాసాగర మధ్యస్థ. సుధాసాగరం, సుధాసాగరం అమృత సముద్రం అన్నట. ఆ సముద్రం మధ్యలో ఉంటుందట. అక్కడ ఏమున్నాయి? కల్పవృక్షాలు. కల్పవృక్షాలు ఉన్నాయి. సుధార సాగర మధ్యము కల్పవృక్షాలు. తర్వాత వాటికి మధ్యలో మణిద్వీపం ఉందట. ఆ మణిద్వీపంలో శివరూపమైన, మంగళ రూపమైనటువంటి ఒక మంచం మీద, మహేశ్వరుని యొక్క పడక మీద జ్ఞానానందంతో ఓలలాడిపోతూ ఉన్నటువంటిది ఆ మహాతల్లి అని చెప్తారు. అది ఏం చెప్తాడంటే కాళిదాసు సుధా చక్కనైనటువంటి ఇలాగే ఆ, ఆ, సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని అని మనకి ఇక్కడ లలితా సహస్రం చెప్తోంది. అలాగే కాళిదాసు కూడా ఆ చక్కనైనటువంటి అమ్మవారి శ్లోకాన్ని చెప్తూ ఉజ్జన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాస ప్రియే కృత్తివాస ప్రియే అని చెప్తూ ఉంటాడు. అంచేత అమృతమయమైనటువంటి సముద్రంలో కల్పవృక్షాల మధ్యలో బిల్వాటవి, బిల్వ వృక్షాల మధ్యలో మణిద్వీపంలో చక్కగా ఆ అమ్మవారు ఈ మ- మంగళప్రదమైనటువంటి మంచం మీద, ఆ శివుని యొక్క పడక మీద కూర్చొని ఆనందిస్తూ ఉంది అని చెప్తున్నాడు. సుధా సింధోర్मध्ये సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవన వసతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన శివా చిదానందలహరీం. సుధా సింధోర్मध्ये అమృత సముద్రం అన్నమాట. సుధాసాగర్ మధ్యలో సురవిటపి వాటి పరివృతే కల్పవృక్షాలు, అడవిలాగా పెరిగినటువంటి కల్పవృక్షాలు బిల్వ వృక్షాలతోటి పరివృతే చుట్టూ ఉన్నటువంటివి. అంటే కల్పవృక్షాల మధ్యలో ఉండి ఉన్నటువంటి కల్పవృక్షాల చేత ఆ ఆ చుట్టబడినటువంటి, అంటే చుట్టూరా కూడా కల్పవృక్షాలు ఉన్నాయి ఆ సుధాసాగర మధ్యంలో. ఇంకా మనకి బిల్వ అటవీ మధ్య అంటారు, బిల్వ వనాలు కూడా ఉన్నాయి అని చెప్తారు. ఆ మణిద్వీపం, అక్కడ ఒక మణిద్వీపం ఉందట. ఆ మణిద్వీపంలో నీప నీప వృక్షాలతో కూడినటువంటిది ఒక వనం, ఉపవనం ఉందట. కల్పవృక్షాలు, సుధా సముద్రము, దాని మధ్యలోనేమో మణిద్వీపము. ఆ మణిద్వీపం చుట్టూరానేమో కల్పవృక్షాలు. ఆ కల్పవృక్షాలే కాకుండా ఇంకా వాటి మధ్యలో నీప వృక్షాలు. ఆ నీప ఉపవనాలట, చిన్న చిన్న అడవులు. ఆ నీప వృక్షాల మధ్యలో చక్కగా చింతామణి అనేటటువంటి గృహంలో ఉంటోందట ఆమె. ఉంటూ ఎలాగా మళ్ళీ ఎక్కడ ఉంది, ఎక్కడ కూర్చుంది అంటే శివాకారే మంచే. శివాకారే అంటే సంపత్కరమైన ఆకారం కలిగినటువంటి మంచె మీద పరమశివ పర్యంక నిలయాం, పరమశివుని యొక్క పర్యంకము ఒడియే నిలయము, ఆలయంగా కలిగినటువంటిది, అంటే శివుడి ఒడిలో కూర్చున్నటువంటిది అయినటువంటి నిన్ను త్వాం, నిన్ను భజంతి, భజి భజించినటువంటి వాళ్ళే కదా శివానందలహరీం ధన్యాం అని ఎవరైతే నిన్ను భజిస్తారో అటువంటి వారే ధన్యులు, పుణ్యాత్ములు, పుణ్యం చేసినటువంటి వాళ్ళు కదా తల్లి అని చెప్పి అంటున్నాడు అనమాట. అంటే ఆ అమ్మవారు ఆనందంగా ఉన్నటువంటి సమయంలో ఆమెని ఎప్పుడైతే భజిస్తారో, సేవిస్తారో వీరి కోరికలు తొందరగా తీరుస్తుందన్నమాట. మరి
సంతోషంగా ఉన్నప్పుడే ఏదైనా అడిగితే ఇస్తారు ఎవరైనా. వారే బాధలో కోపంలో ఉంటే ఏ యుద్ధానికో వెళ్ళి వచ్చిందనుకోండి, ఏ రాక్షసున్నా చంపడానికి వెళ్ళి వచ్చినప్పుడు ఆమె కోపంగా ఉంటుంది. ఆ రౌద్రాకారంలో వెళ్ళి అమ్మా నువ్వు నాకు అది ఇయ్యవా అంటే నెత్తి మీద ఒకటి కొడుతుంది. అసలే కోపంగా ఉంటుంది కాబట్టి. కనుక చక్కగా తన మంచి ఆ చక్కనైనటువంటి వాతావరణంలో ఉండి భర్తతోటి సంతోషంగా ఉన్న సమయంలో నిన్ను గనక భజించినట్లయితే అటువంటి వారికి నువ్వు కోరిన వరాలు ఇస్తావు. వాళ్ళే అటువంటి నిన్ను సేవ చేసే వాళ్ళు కూడా, పూజించే వాళ్ళు కూడా ధన్యాత్ములు అవుతారు కదా తల్లి అని చెప్పి ఆదిశంకరులు శివానంద లహరిలో అమ్మవారిని ధ్యానించారు. ఇంతేకాకుండా చక్కగా గంగా నదిని కూడా స్తోత్రం చేశారు. ఆ గంగా నది పరమ పవిత్రమైనది మన హిందువులందరికీ అని చెప్పి తెలిసినటువంటి విషయమే. జీవితంలో ఒక్కసారైనా కాశీ నగరానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోవాలని, అవిముక్త క్షేత్రం అని పేరు కాశీకి. కనుక కాశీ అంటే ప్రకాశించేది రెల్లుగడ్డి అని రకరకాలైనటువంటి అర్థాలున్నాయి. అటువంటి కాశీ నగరానికి వెళ్ళి గంగా నదిలో ఒక్కసారైనా స్నానం చేసి రావాలి అని చెప్పి ప్రతి హిందువు కూడా కోరుకుంటూ ఉంటాడు. అటువంటి కాశీ నగరంలో ప్రవహించేటటువంటి ఆ గంగా నదిని స్తోత్రం చేశారు. గంగా నది శివుని విష్ణుమూర్తి యొక్క పాదాల నుండి పుట్టినది అని చెబుతారు. అది విష్ణుమూర్తి పాదాల నుంచి ఎలా పుట్టింది అని అంటే, ఆ వామనుడు తను బలిచక్రవర్తిని 3 అడుగులు దానం ఇవ్వమని అడిగినప్పుడు ఆ వామనుడు ఆ బలిచక్రవర్తి ద్వారా 3 అడుగుల నేల దానంగా పొందుతాడు. పొందినప్పుడు తను బాగా సూర్యమండలం పాదపీఠం అయిపోయేటంత వరకు కూడా ఆ వామనమూర్తి ఎదుగుతాడు. ఎదిగి ఓ కాలంతా భూమి అంతా ఆక్రమించేస్తుంది. రెండవ కాలు ఆకాశం అంతా ఆక్రమించేసి బ్రహ్మలోకం వరకు కూడా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి అప్పుడు బ్రహ్మ తన కమండలంలో నీరు తీసుకొని ఈ వచ్చినటువంటి పాదం, తన లోకానికి తన దగ్గరికి వచ్చినటువంటి పాదం విష్ణుమూర్తి అని గ్రహించి తన కమండలంలో ఉన్న నీటిని ఆ ఆ విష్ణుమూర్తి పాదం కడుగుతాడనమాట. నీటితోటే ఆ పాదం కడుగుతాడు. అటు నుండి ఆ ప్రకారంగా పుట్టినటువంటిది గంగా అని చెప్పి చెబుతారు. అందుకే అన్నమాచార్యుల వారు బ్రహ్మ కడిగిన పాదము అని చెప్పి ఆ కీర్తన రాస్తారనమాట. అది గంగా నది అంత పవిత్రమైనటువంటిది. ఇటువంటి గంగా నది మనకి హిమాలయాల నుండి కాశీ ద్వారా, ప్రయాగ ద్వారా ప్రవహిస్తూ మనందరినీ కూడా పునీతుల్ని చేస్తుంది. అటువంటి గంగా నదిని స్తోత్రం చేస్తూ వరమిహ నీరే కమఠో మీనః కిం వా తీరే శరటః క్షీణః అథవా స్వపచో మలినో దీనః తవ నహి దూరే నృపతి కులీనః. ఆ గంగా నదికి ఏ రకమైనటువంటి భేదము లేదు. గంగా నదిలో ఆరోగ్యవంతులు ములుగుతారు, అనారోగ్యవంతులు ములుగుతారు, రాజులు ములుగుతారు, ఆ తర్వాత భిక్షకులు ములుగుతారు. సమస్తమైనటువంటి ప్రజలు ఆ గంగా నదిలో స్నానం చేస్తూ ఉంటారు. మనం హిందువులందరూ కూడా గంగా నది స్నానం పవిత్ర స్నానంగా మనం భావించి స్నానం చేస్తే ఆ గంగా నది పరివాహక ప్రాంతాల్లో ఉండేవాళ్ళు గంగా అని చెప్పుకునే అనుకుంటారు తప్ప అది పవిత్రత అనేది తెలియకపోయినా స్నానం చేయడం కోసమైనా ములుగుతారు, స్నానం చేస్తారు. కనుక ఇక్కడ గంగా నది కూడా ఏ రకమైనటువంటి భేదభావము లేదు అని చెప్తూ ఏం చెప్తున్నారు, ఈ యొక్క నీరు, నీ జలం ఏదైతే ఉందో ఈ భూమికి వరం కదా తల్లి. ఈ నీటిలో కమఠహ అంటే తాబేళ్ళు, మీనహ చేపలు ఉంటూ ఉంటాయి. జలచరాలు నీటిలోనే ఉంటూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఉంటున్నాయి. ఇంతేకాకుండా తీరే, ఈ గంగా నది తీరంలో గట్టు మీద శరటహ క్షీణ క్షీణమైనటువంటి బలహీనమైనటువంటి తక్కువ కీటకాలు, శరటహ అంటే ఊసర వెల్లులు, అధ అధవా లేకపోతే స్వపచహ చండాలమైనటువంటి వారు, స్వపచహ కుక్క మాంసాన్ని వండుకు తినేటటువంటి జీవులు, స్వపచ అంటే అర్థం అది. వాళ్ళు మలినహ మలినమైనటువంటి వారు, మనస్సు శరీరము రెండు మలినమైనటువంటి, వస్త్రాలు మలినమైనటువంటి వారు, దీనమైనటువంటి వారు, దిక్కులేనటువంటి వారు,
ఈ యొక్క నీ గంగా నది నీటిలో ములుగుతూ ఉంటారు. నీ నీ ప్రాంతంలో నీ దగ్గరే ఉంటూ ఉంటారు. ఇంతేకాకుండా నృపతి కులీనహ, కులీనహ ఉన్నత కులంలో జన్మించినటువంటి వాళ్ళు, రాజులు కూడా ఈ గంగా నది నీటిలో స్నానం చేస్తూ ఉంటారు. వీరెవ్వరూ కూడా నీకు దూరం కాదమ్మా, నీకు అందరూ ఒకటే. నీలో తిరిగేటటువంటి చేపలైనా, కప్పలైనా, తాబేళ్ళైనా, తర్వాత నీ గట్టు మీద ఉన్నటువంటి ఊసర వెల్లులైనా, కుక్క మాంసం తినేటటువంటి చండాలులైనా, మలినమైనటువంటి వాళ్ళైనా, దీనులైనా, ఉత్తమ కుల సంజాతులైనా, రాజులైనా అందరూ నీ నదిలో నీ దగ్గర స్నానం చేస్తారు, నీ నీటిని తాగుతారు. నీకు అందరూ ఒకటే, ఎవరిని నువ్వు దూరం పెట్టావు కదా తల్లి అని చెప్పి అంటున్నారు ఆ ఆదిశంకరులు. అలాగే నిర్వాణ దశకం కూడా, నిర్వాణ శక్తం ఏ విధంగా అయితే చెప్తుందో, నిర్వాణ దశకం కూడా అదే విధంగా ఆత్మజ్ఞానాన్ని ప్రబోధిస్తూ ఉంటుంది. ఇంకా ఈ భజ గోవిందం, దాని పేరే భజ గోవిందం. భజ గోవిందం, గోవిందుని భజించు అనేటటువంటిది. ఈ ఆదిశంకరులు ఒకసారి ఇలా వెళుతూ ఉండగా ఒక వృద్ధుడు, వయసు వృద్ధత్వం వచ్చిన మనస్సుకి పరిపక్వత రాకుండా ఇంకా వ్యాకరణ సూత్రాలను వల్లె వేస్తున్నట్ట. డుక్రయీకరణే డుక్రయీకరణే అని, ఇది వ్యాకరణం. అయితే ఆ ఆదిశంకర్లు అటు వెళ్తూ, ఒరే పిచ్చివాడా, ముసల్తనం వచ్చింది, నువ్వు ఈ డుక్రీకరణే అనేది నీకు ఎందుకు కూడా ఉపయోగపడదురా. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నై నహి రక్షతి డుక్రీకరణే. రే గోవిందుణ్ణి భజించరా, రామరామ అనుకో, కృష్ణ కృష్ణ అనుకో, శ్రీమన్నారాయణ అనుకో, శ్రీమాత్రే ఇవనుకో గాని డుక్రీకరణ సంప్రాప్తించినటువంటి కాలం, నీకు కాలం ముగిసిపోయి మరణం దగ్గర పడుతూ ఉన్నప్పుడు డుక్రోయకరణ అంటే లాభం లేదు. నారాయణాయనం అంటే అజామిల్ పీసు పీసు అన్నట్టు అలా ఉంటుంది. కాబట్టి ఈ డుక్రోయకరణే కాదురా, కాబట్టి నువ్వు ఆ గోవిందుడిని భజించు అని చెప్తూ, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి, నీ యొక్క కాలం సమీపించినప్పుడు, యమధర్మరాజు దగ్గరకు వచ్చినప్పుడు, లేదా నీకు మరణం ఆసన్నమైనప్పుడు నువ్వు గోవిందుని భజించాలి, కానీ డుక్రోయకరణ అనేది నేను రక్షించదు అని చెప్తూ, ఇంతేకాకుండా దీనిలో ఏం చెప్తున్నాడు, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే కృపయాపారే పాహి మురారే. ఈ పునరపి జననం మళ్ళీ పుడతావు, పునరపి మరణం మళ్ళీ చచ్చిపోతావు, పునరపి జననీ జఠరే శయనం మళ్ళీ ఏదో ఒక తల్లి గర్భంలో పడుకుంటావు, పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే, ఈ ప్రపంచం అనేది దాటడానికి వీలు లేనటువంటిది, కృపయా అపారే పాహి మురారే, అపారమైన దయ కలిగినటువంటి ఆ విష్ణుమూర్తిని సేవించు అని చెప్పి చెప్తాడు. అలాగే ఇంకా ఒక చక్కనైనటువంటి శ్లోకం అన్నమాట అది. యావద్విత్తోపార్జన శక్త తావత్ నిజ పరివారో రక్త పశ్చాత్ జీవతి జర్జర దేహే వార్తాంకోపి న పృచ్చతి గేహే. ఎంతవరకైతే నువ్వు ధనాన్ని సంపాదిస్తావో, శరీరంలో పటుత్వం ఉందో, యావత్ ధనార్జన శక్తి ఉన్నంత వరకు నువ్వు, నీ కుటుంబంలో వాళ్ళందరూ కూడా నీకు అనురాగంతో ఉంటారు, నీ యందు ప్రేమతో ఉంటారు. యావద్విత్తోపార్జన శక్త తావత్ నిజ పరివారో రక్త, అంతవరకు కూడా నీ పరివారం అంతా అనురాగంతో ప్రేమతో ఉంటారు. పశ్చాత్ జీవతి జర్జర దేహే, ఆ తర్వాత నీ ధన సంపాదన ఆగిపోయినప్పుడు, శరీరం శిథిలీకరంగా అయిపోయినప్పుడు, శిథిలమైపోయినప్పుడు, అంటే శరీరంలో బలం తగ్గిపోయినప్పుడు నిన్ను ఎవ్వరు నీ వార్తను కూడా అడగర్రా. తాతగారు బాగున్నారా, బామ్మగారు బాగున్నారా, అమ్మమ్మ గారు ఎలాగున్నారు, ఎవ్వరు కూడా నీ వార్తని అడగరు. కాబట్టి గోవిందుణ్ణి భజించు అని చెప్పేటటువంటి
చక్కనైనటువంటి శ్లోకాలు భజగోవిందంలో ఉన్నాయి. ఇంకా ఏం చెప్తున్నారు? గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయ చ విత్తం. గేయం గీతా నామ సహస్రం, గీత భగవద్గీతని నువ్వు గానం చెయ్యి, అలాగే విష్ణు సహస్రనామాన్ని నువ్వు గానం చెయ్యి చక్కగా. అది నీకు పుణ్యప్రదమైనటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి వాక్కుని సద్వినియోగపరుచుకో, అంతే తప్ప ఊరికే అనవసరమైనటువంటి మాటలకి వృధా చేసుకోకు. కనుక గీత చదువు, భగవద్గీతను చదువు, అలాగే విష్ణు సహస్రనామాన్ని గానం చేసుకో. ధ్యేయం శ్రీపతి రూపం అజస్రం, ఎల్లప్పుడూ కూడా ఆ లక్ష్మీపతి అయిన విష్ణుమూర్తిని యొక్క రూపాన్ని నువ్వు ధ్యానం చేస్తూ ఉండు. అంతేకాకుండా నేయం సజ్జన సంగే చిత్తం, సజ్జనులు ఉత్తములైనటువంటి వాళ్ళ సాంగత్యం కోసము వెళ్ళు. మంచి వాళ్ళతో స్నేహం చేయి, ఉత్తములైనటువంటి వాళ్ళతో స్నేహం చేయి. ఉత్తములంటే ఆధ్యాత్మికంగా భక్తి మార్గంలో నడిచే వాళ్ళతోటి నువ్వు స్నేహం చేయి. అలాగే నీకున్న ధనాన్ని దీనజనాయచ, దీనజనులకి నీ ధనాన్ని దానం చెయ్యి. ఇవి నీకు ముక్తిని ప్రసాదిస్తాయి, భగవంతునికి నిన్ను దగ్గర చేస్తాయి. ఈ విషయాలను వదిలిపెట్టి నువ్వు డుక్రీకరణ అంటే ఏ విధమైన లాభం లేదురా అని చెప్పి ఆ ఆదిశంకరులు మనకి చెప్పారు. అతని ద్వారా మనకి చెప్పినట్టుగా ఉన్నాయి. అలాగే చక్కగా కనకధారాస్తవం కూడా అద్భుతమైనటువంటి శ్లోకాలు మనకి అందించారు ఆదిశంకరులు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో అంశాలు ఉన్నాయి. మనకు ఉన్నటువంటి సమయం తక్కువ, ఆ తక్కువ సమయంలోనే చెప్పడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇటువంటి ఆదిశంకరులని మనము ఎల్లప్పుడూ కూడా మన గురువులుగా భావిస్తూ ఆయన మార్గంలో నడవాలని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను. జయోస్తు.